దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు మరియు పదవి విరమణకు దగ్గరగా ఉన్నవారికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన సమాచారం అయితే వెలువడిందండి. తమ జీవితాంతం కష్టపడి విశ్రాంత కాలంలో ప్రశాంతంగా మరియు గౌరవంగా బతకాలని ఆశించే వృద్ధుల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన అప్డేట్ను తీసుకువచ్చింది. ముఖ్యంగా వయసు పైబడిన వారు తమ ఆరోగ్య విషయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నిర్ణయం తీసుకోబడింది. దీని గురించి ప్రతి ఒక్క పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా పదవి విరమణ తర్వాత పెన్షనర్లకు నెలవారీ వచ్చే పెన్షన్ కేవలం నిత్యావసరాలకు సరిపోతుంది. కానీ అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు వారిని తీరని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేస్తూ ఆరోగ్య భద్రతను కూడా తనలో భాగం చేసుకునేందుకు సిద్ధమైంది. మునుపటి రోజుల్లో పెన్షన్ అంటే కేవలం ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్య సదుపాయాలు ఖరీదైనవిగా మారాయి. ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెన్షనర్ల దగ్గర ఉన్న పొదుపు మొత్తం అంతా మందులకే ఖర్చు అయిపోతుండటాన్ని గమనించిన అధికారులు వారికి ఆర్థిక రక్షణ కవచాన్ని అందించాలని భావించారు. ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ధీటుగా ఎదుర్కోవడానికి మరియు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించడానికి స్వస్థ అనే పేరుతో ఒక నూతన పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది కేవలం ఒక పెన్షన్ పథకం మాత్రమే కాదు, ఇది వృద్ధుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఒక గొప్ప ఆర్థిక సంక్షేమ చర్యగా మనం భావించవచ్చు. ఈ కొత్త విధానం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఇది మీ దగ్గర ఇప్పటికే ఉన్న పూర్తి స్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కాదని గమనించాలి. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని రకాల వైద్య ఖర్చులను క్లెయిమ్ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు. అందుకే పెన్షనర్ల సౌలభ్యం కోసం దీనిని ఒక ప్రత్యేక మెడికల్ వాలెట్ లాగా రూపొందించారు. అంటే అత్యవసర వైద్య అవసరాల కోసం మీ వాలెట్లో కొంత నగదు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనిని మీరు ఆసుపత్రి బిల్లులు లేదా మందుల కొనుగోలు కోసం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. నగదు రహిత చికిత్స పొందేందుకు లేదా తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు ఈ వాలెట్ విధానం పెన్షనర్లకు ఒక కొండంత అండగా నిలుస్తుంది. ఈ పథకం యొక్క అర్హతలు విషయానికి వస్తే ఇది చాలా విశాలమైన పరిధిని కలిగి ఉంది. 85 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్ ఈ సదుపాయాన్ని పొందేందుకు వీలుంటుంది. సాధారణంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 70 లేదా 80 ఏళ్ళు దాటిన వారికి బీమా సౌకర్యం కల్పించడానికి వెనకాడుతుంటాయి. కానీ ప్రభుత్వ రంగంలోని ఈ సస్వా పథకం ద్వారా 85 ఏళ్ల వరకు రక్షణ లభించడం ఒక గొప్ప విశేషం. అంతేకాకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా 40 ఏళ్ళు దాటిన ప్రభుత్వేతర లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరి తమ భవిష్యత్తు ఆరోగ్యానికి ముందే పునాది వేసుకోవచ్చు. 40 ఏళ్ల వయసు నుండి మీరు చేసే చిన్న చిన్న పొదుపులు మీ వృద్ధాప్యంలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక శక్తిని మీకు అందిస్తాయి. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల బీపీ, షుగర్ వంటి సాధారణ సమస్యల నుండి శస్త్రచికిత్సలు అవసరమయ్యే పెద్ద సమస్యల వరకు ఏవైనా రావచ్చు. అటువంటి క్లిష్ట సమయాల్లో పిల్లలపై లేదా ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత నిధులతోనే చికిత్స చేయించుకోవాలనే పెన్షనర్ల ఆత్మ గౌరవానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా గౌరవం ఇచ్చింది. స్వస్థ పథకం అమల్లోకి రావడం వల్ల పెన్షనర్లు తమ వైద్య అవసరాల పట్ల ముందస్తు ప్రణాళికతో ఉండవచ్చు.